కార్తీక దీపం సీరియల్ సుమిత్రను ఆశీర్వాదం అడిగిన దీప. ఇంటికి వచ్చిన కాంచన నుంచి నిజం తెలుసుకోవడానికి పారిజాతం ప్రయత్నిస్తుంది. అయితే బయట ఒక బ్యాగు ఉందని అది లోపలికి తీసుకొస్తే నిజం చెప్తానని కాంచన అనగానే, ఇప్పుడు నాకు అర్థం అయింది. మా అందరి కోసం మీరు ఏదో తీసుకొచ్చారు. ఈ మాట ముందే చెప్పొచ్చు కదా. ఉండండి, చిటికెలో పట్టుకొస్తాను అంటూ బయటకు వెళ్లి అతి కష్టం మీద బ్యాగు తీసుకుని లోపలికి వస్తుంది పారిజాతం. బ్యాగు బరువుగానే ఉంది. ఏమున్నాయి ఇందులో అని అడగ్గానే, బట్టలున్నాయి పిన్ని, నా కొడుకు 2 వారాలు రాడు కదా. అందుకే ఈ రోజు నుంచి నేను నా కొడలు 2 వారాలు ఇక్కడే ఉంటాము అని చెప్పగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. దీనిని నేను ఒప్పుకోను అంటుంది. దీంతో అందరూ నువ్వు ఒప్పుకోవడం ఏంటి, మేమంతా ఒప్పుకుంటున్నాము అంటారు. ఏం చేయాలో అర్థం కాక జ్యోత్స్న అయోమయంగా చూస్తుంది. దశరథ మాత్రం కాంచన, దీపను లోపలికి తీసుకెళ్లమని చెప్తాడు. కార్తీక్ వాళ్లను లోపలికి తీసుకెళ్తాడు. శివనారాయణ హ్యాపీగా దశరథకు థాంక్స్ చెప్తాడు. కార్తీక్ ఇచ్చిన సలహా ఇలా పని చేస్తుందని అనుకోలేదు అనగానే, ప్రతి సమస్యకు వాడి దగ్గర ఓ పరిష్కారం ఉంటుంది నాన్న అంటూ నవ్వుకుంటాడు దశరథ. రూంలోకి వెళ్లిన జ్యోత్స్న పారిజాతాన్ని తిడుతుంది. నీ దరిద్రమే నాకు అంటుకున్నట్టు ఉంది అంటుంది. పారిజాతం కూడా జ్యోత్స్నను తిడుతూ, మనం ఇలాగే గొడవ పడితే ఆ కార్తీక్ గాడు చేసేది చేస్తాడు అంటూ పారిజాతం చెప్పగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. తప్పు ఎక్కడ జరిగిందో అర్థం కాదు అనగానే, తప్పు నీ దగ్గరే జరిగింది. ఇంటికి వెళ్లి మీ అత్తను రెచ్చగొట్టి తప్పు చేశావు అనగానే, అర్జెంట్గా దీపను ఇంట్లోంచి తరిమేయాలి అంటే ఏం చేయాలి గ్రాని అంటూ అడగ్గానే, నేనేం చేయలేను అంటూ పారిజాతం చేతులెత్తేస్తుంది. అందరూ ఆఫీసుకు బయలుదేరుతుంటే దీప కాంచన దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్లి సుమిత్రతో ఆశీర్వాదం తీసుకుంటుంది. దీంతో ఏమని ఆశీర్వదించాలో అర్థం కావడం లేదని సుమిత్ర చెప్పగానే జ్యోత్స్న నవ్వుతుంది. కార్తీక్ మాత్రం పారిజాతంతో నువ్వేదో తేడాగా ప్రవర్తిస్తున్నావు పారు అంటాడు. దీంతో పారిజాతం షాక్ అవుతుంది. నేనేం చేశానురా అని అడుగుతుంది. దీంతో నువ్వు జ్యోత్స్నకు కన్ను కొట్టడం నేను చూశాను అని చెప్పగానే పారిజాతం షాకింగ్గా మైనంగా ఉండిపోతుంది. కాంచన దీపకు ఆల్ ది బెస్ట్ చెప్తుంది. అందరూ ఆఫీసుకు వెళ్ళిపోతారు. జ్యోత్స్న కార్తీక్తో ఆఫీసుకు వెళ్తూ సూరజ్ మీద ఫుడాపార్ట్మెంట్కు కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ నుంచి ఆఫీసర్లు వచ్చి సూరజ్ స్టాల్ తీసేస్తుంటారు. అది చూసిన కార్తీక్ వెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆఫీసర్లు స్టాల్ మొత్తం పీకేసి వెళ్ళిపోతారు. ఇంతలో జ్యోత్స్న కార్తీక్ మరదలని సూరజ్కు తెలిసిపోతుంది. దీంతో సూరజ్ మీ మరదలా అంటూ అడగ్గానే, అవునని మీరు ఇద్దరు ముందే తెలుసా అని కార్తీక్ అడగ్గానే, తెలుసని ఇద్దరి మధ్య జరిగిన విషయాలు చెప్తాడు సూరజ్. జ్యోత్స్న మాత్రం సూరజ్కు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. కార్తీక్ సూరజ్ను ఓదార్చి హెల్ప్ వెళ్ళిపోతారు. ఇంతలో జ్యోత్స్న కార్తీక్ మరదలని సూరజ్కు తెలిసిపోతుంది. దీంతో సూరజ్ మీ మరదలా అంటూ అడగ్గానే, అవునని మీరు ఇద్దరు ముందే తెలుసా అని కార్తీక్ అడగ్గానే, తెలుసని ఇద్దరి మధ్య జరిగిన విషయాలు చెప్తాడు సూరజ్. జ్యోత్స్న మాత్రం సూరజ్కు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. కార్తీక్ సూరజ్ను ఓదార్చి హెల్ప్ చేస్తాను అనగానే, పర్వాలేదు మీరు వెళ్ళండి అని చెప్తాడు సూరజ్. ఇంతలో కార్తీక దీపం 2 ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది.